వెల్కమ్ టు ఐఏసీ. తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్కి ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మన ఐఏసీ ప్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనే దాన్ని నిర్వహించబోతుంది. అది ఎప్పుడు ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది, సో ఏ ఎగ్జామ్ సెంటర్స్లో మనం అది నిర్వహించబోతున్నాం, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి వీడియోలో చూద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, గతంలో కూడా మన ఐఏసీ డిఫరెంట్ నోటిఫికేషన్స్కి అండ్ మెగా గ్రాండ్ టెస్ట్ని కానీ ప్రీ ఫైనల్ టెస్ట్ని కానీ సో ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా సో క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేసి అదే వాతావరణం అలవాటు అయ్యే విధంగా సేమ్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే ఉంటుందో సో అది ముందుగానే మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కాన్ఫిడెన్స్ అనేది రావడం కావచ్చు. కొన్ని మనం మిస్టేక్స్ ఏవైతే చేస్తామో ఎగ్జామ్ టైంలో అవి ముందుగానే రెక్టిఫై చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో గతంలో అలాంటి ప్రోగ్రామ్స్ని నిర్వహించాం. సేమ్ అదే రీతిలో మన తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ కి ఏ స్టూడెంట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి సేమ్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఎలా అయితే అంటే క్వశ్చన్ ప్యాటర్న్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో అదే విధంగా ఉండేలాగా ఈ పేపర్ ని మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ పేపర్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు ఇద్దరు కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ పేపర్ బైలింగ్వల్ పేపర్ అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ ని రాసుకోవచ్చు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా. సరే, ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అనేది చూడండి. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్. మీకు May 25th అంటే ఈ సండే రోజున మార్నింగ్ 10 to 1 అనమాట. సో ఈ మధ్యలో మీకు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ టైమింగ్ 10 to 1 ఉంటుంది. అండ్ సండే రోజున ఈ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 10K కదా అని చెప్పేసి మీరు 10 o'clock ఎగ్జాక్ట్గా వచ్చారు అనుకోండి, సో కొంచెం హడావుడిగా అయిపోవడం, లేకపోతే కంగారుగా ఎగ్జామ్ని స్టార్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా 10 అంటే 10కి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. మనకి ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగా. సో ఒక 10 నిమిషాలు ముందర, కుదిరితే ఒక 20 నిమిషాలు ముందరే ఎగ్జామ్ సెంటర్ని రీచ్ అయ్యేలాగా మీరు ఆ రోజున ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేటప్పటికి ఒకటి దిల్సుఖ్ నగర్, రెండోది అమీర్పేట్. సో ఈ రెండు ఎగ్జామ్ సెంటర్స్లో మనకి 25th May సండే రోజున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఆ స్టూడెంట్స్కి దీనికి సంబంధించిన ర్యాంక్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఆ ర్యాంక్ని కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో దానివల్ల అసలు కాంపిటీషన్ ఎలా ఉంది, సో మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మన ప్రిపరేషన్లో ఏమన్నా ఇంకొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుందా, సో ఇంకేమైనా బెటర్గా మనం దాన్ని ముందుకు వెళ్ళొచ్చా అనేది ఒక అంచనా వేసుకోవడానికి ఇలాంటి స్టెప్స్ మనకి యూజ్ అవుతాయి. సో అందుకే ఈ ర్యాంక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో మనకి ఐఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. సో దాంట్లో 24th May అంటే శనివారం రోజు సాటర్డే రోజున మార్నింగ్ 10 o'clock నుంచి మీకు ఎగ్జామ్ సెంటర్స్ చెప్పాం కదా, వాటికి సంబంధించిన గూగుల్ లొకేషన్తో సహా డీటెయిల్స్ అన్నీ కూడా మన ఎస్ఐ కానిస్టేబుల్ ఐఏసీ టెలిగ్రామ్ ఛానల్లో సో మనం పోస్ట్ చేస్తాం. మీరు అది చూసుకొని ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తాం. ఎస్ఐ కానిస్టేబుల్కి కావచ్చు, స్టేట్ రిలేటెడ్ దానికి కావచ్చు. ఇలా ఈ అప్డేట్స్ అనేవి మన ఐఏసీ ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ యూట్యూబ్ ఛానల్ ఉందో అందులో మీరు ఫాలో అవుతూ తెలుసుకోవచ్చు. లేదా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యారనుకోండి, మన వాళ్ళు ఏదైనా ఒక కంటెంట్ అప్లోడ్ చేయడం కానీ, ఏదైనా ఒక పీడిఎఫ్ని అప్లోడ్ చేయడం కానీ, ఏదైనా అప్డేట్స్ని అప్లోడ్ చేయడం కానీ, ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తే మీకు ఈజీగా తెలుసుకోవడానికి ఒక యాక్సెస్ ఉంటుంది. సో ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్, అండ్ మీరు ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్, మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీ నేమ్ కానీ నెంబర్ కానీ కరెక్ట్గా, మెయిల్ ఐడి కానీ కరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేము ర్యాంక్స్ ఇస్తాం కదా, అలాగే తర్వాత ఏదైనా ఫర్దర్ కమ్యూనికేషన్కి అయినా సరే సో అక్కడ ఎగ్జామ్ సెంటర్ తెలుసుకోవడానికి లేకపోతే డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ నెంబర్ లేకపోతే కమ్యూనికేషన్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, మీరు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కొంచెం వెరిఫై చేసుకుని ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే 25th May రోజున 10 to 1 మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పేపర్కి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ మన ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్లో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచే మీకు అవైలబుల్ ఉంటాయి. మీరు అవి ఒకసారి సొల్యూషన్స్ చూసుకుని ఏది కరెక్ట్గా రాశారు, ఒకవేళ మీరు ఎంత టైంలో పెట్టారు, సొల్యూషన్ మనకి ఇంకా తక్కువ టైంలో అయిపోతుందా, అయిపోతుంటే ఒకసారి చూసుకుంటే బెటర్ కదా, అది ఒకటి. సో రాంగ్ పెడితే ఎందుకు రాంగ్ పెట్టారు, దానికి సొల్యూషన్ ఏంటి, ఇలాంటివి ఒకసారి చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ నేను ఇచ్చే చిన్న పర్సనల్ సజెషన్ ఏంటంటే, బేసిక్గా చాలా మంది టెస్ట్ రాసేసిన తర్వాత రిజల్ట్ చూసుకుంటారు, సొల్యూషన్స్ చూసుకుంటారు, సో అయిపోతుంది. కానీ ఏదైనా మాక్ టెస్ట్ని కానీ ఏదైనా గ్రాండ్ టెస్ట్ని కానీ యూటిలైజ్ చేసుకునే విధానం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది, లైక్ రీ అటెంప్ట్. అంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు, మీరు తీసుకుని వెళ్తారు కదా, సో ఈ రోజున మామూలుగా వీడియో సొల్యూషన్స్ చూసేసుకుంటారు, సో మార్క్స్ చూసేసుకుంటారు, ఇది అయిపోతుంది.
ఒక 2 days అయిపోయిన తర్వాత ఒకసారి కరెక్ట్ అని పెట్టాం, రాంగ్ అని పెట్టాం అనేది క్వశ్చన్ నెంబర్స్ నోట్ చేసుకోండి. రాంగ్ పెట్టిన క్వశ్చన్ నెంబర్స్ ఒకసారి చూడండి. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి. అండ్ చూసుకున్న తర్వాత పేపర్ మొత్తం ఒకసారి చదవండి. చదివేసి ఇంక వదిలేసేయండి ఆ రోజున. ఒక 4 days తర్వాత మీరు కూర్చుని ప్రశాంతంగా ఆ పేపర్ని మళ్ళీ అటెంప్ట్ చేయండి. ట్రస్ట్ మీ, మీరు సండే రాసిన ఎగ్జామ్కి మళ్ళీ అది మీరు ఓన్గా అటెంప్ట్ చేసుకుంటారు కదా రెండోసారి. సో దానికి అట్లీస్ట్ ఇప్పుడు 85 వచ్చాయనుకోండి ఫస్ట్ అటెంప్ట్లో, రీ అటెంప్ట్లో మేబీ 90 రావచ్చు, 80 రావచ్చు. ఒకవేళ తగ్గినాయి అనుకోండి, అది మనకే మంచిది. ఎక్కడో మర్చిపోతున్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో పెరిగినాయి అనుకోండి, ఎలా పెరిగింది అంటే రాంగ్ ఆన్సర్స్ ఏవైతే అయినాయో కంగారు పడైనా మనం అప్పుడు తప్పు పెట్టుండాలి, మనం అవి చదవకపోయినా అయినా అయి ఉండాలి. సో ఆ రెండు సరి చేసేసుకోవచ్చు అనమాట. అది మనకి మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ వల్ల యాక్చువల్గా అలాంటివి యూటిలైజ్ చేసుకోవచ్చు అని, అలాంటి దానివల్ల చాలా లాభం ఉంటుంది. ఒకసారి కుదిరితే ట్రై చేసి చూడండి. మేము ఎగ్జామ్ పేపర్ ఇస్తాం కదా, సో అది మీ దగ్గర పెట్టేసుకుని, లేదా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, సో దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేయడానికి అట్లా ట్రై చేయండి. సో మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీరు జాబ్ కొట్టే వరకు మీ ప్రతి అడుగులో కూడా మీరు ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నారో, మీ ప్రిపరేషన్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఒక న్యూ వర్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కానీ, ఒక న్యూ వర్షన్ ఆఫ్ మెథడ్స్ని కానీ తీసుకురావడానికి ఐఏసీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.